సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, కళాభినేత్రి వాణిశ్రీ నటించిన చిత్రం దసరా బుల్లోడు. 1971 జనవరి 13న విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. అక్కినేని కెరీర్లోనే తొలి గోల్డెన్ జూబ్లీ సినిమా ఇది. గ్రామీణ వాతావరణంలో సాగే సంబరాలు, బావామరదళ్ల సరదాలు, మామయ్యలను వేళాకోళం చేసే అల్లుళ్ళు, కుటుంబ సభ్యుల మధ్య మమకారాలు, ఆధిపత్యాలు, అహంకారాలు, అభిమానాలు అన్నీ ఇందులో కనిపిస్తాయి. పచ్చని పొలాల్లో పాటల చిత్రీకరణ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం మొదట జయలలితను హీరోయిన్గా అనుకున్నారు. ఆమెను సంప్రదించారు కూడా. జయలలిత సైతం సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఎన్టీఆర్ చిత్రం శ్రీకృష్ణ విజయంలో ఛాన్స్ రావడంతో అక్కినేని సినిమాకు హ్యాండ్ ఇచ్చారు. షూటింగ్ ప్రారంభించడానికి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. దాన్ని వాయిదా వేసుకోవడానికి వీల్లేదు. నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్కు పట్టుదల వచ్చి వాణిశ్రీ బావకు కబురు చేశారు. పారితోషికం ఎంతైనా పర్వాలేదు, వాణిశ్రీ డేట్స్ కావాలని అడిగారు. 50,000 ఇస్తే డేట్స్ అడ్జస్ట్ చేస్తానని వాణిశ్రీ బావ చెప్పారు. అక్కినేని పారితోషికం అప్పటికి 25,000. అయినా వాణిశ్రీకి 50,000 ఇవ్వడానికి రాజేంద్ర ప్రసాద్ ఓకే చెప్పేశారు. పరిస్థితి తెలుసు కనుక అక్కినేని కూడా అభ్యంతరం చెప్పలేదు. అప్పటికి వాణిశ్రీకి హీరోయిన్గా అంత డిమాండ్ లేదు. అయినా అవసరం కనుక రాజేంద్ర ప్రసాద్కు తప్పలేదు. అయితే దసరా బుల్లోడు హిట్టుతో వాణిశ్రీ జాతకం మారిపోయింది. ఆ తర్వాత అక్కినేని వాణిశ్రీ కాంబినేషన్లో ప్రేమ్ నగర్ వంటి ఆల్ టైమ్ బెస్ట్ రావడానికి దసరా బుల్లోడు చిత్రం పునాది వేసింది. సెకండ్ హీరోయిన్గా చంద్రకళను ఎన్నుకున్నారు. ఎస్వి రంగారావు, గుమ్మడి, పద్మనాభం, నాగభూషణం, అంజలీదేవి సినిమాలో ముఖ్య తారాగణం. ఇక పాటల పరంగా కూడా దసరా బుల్లోడు ఒక సంచలనం. అప్పట్లో రేడియోలో ఈ సినిమా పాటలు వినిపించని రోజు అనేదే లేదు. ఏ మూలకు వెళ్ళినా దసరా బుల్లోడు పాటలు వినిపించేవి. ఆత్రేయ రచన, మహదేవన్ సంగీతం ఒకదానితో మరొకటి పోటీ పడ్డాయి. రిలీజ్ అయిన తొలి 4 వారాలకే 25 లక్షలు గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఈ సినిమా ఫస్ట్ రిలీజ్లో 22 కేంద్రాల్లో, లేట్ రిలీజ్లో 3 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే 3 కేంద్రాల్లో డైరెక్ట్గా, 1 కేంద్రంలో షిఫ్టులతో 150 రోజులు పూర్తి చేసుకుంది. 200 రోజులకు హైదరాబాద్ శాంతిలో 5,73,484 రూపాయలు, విజయవాడ విజయ టాకీస్లో 4,20,842 రూపాయలు, గుంటూరు కృష్ణామహల్లో 106 రోజులు, లిబర్టీలో 94 రోజులకు కలిపి 3,20,316 రూపాయలు, తిరుపతి ప్రతాప్ టాకీస్లో 254 రోజులకు 2,66,582 రూపాయలు వసూలు చేసింది. తిరుపతి ప్రతాప్ టాకీస్లో 254 రోజుల తరువాత ప్రేమ్ నగర్ చిత్రం కోసం దసరా బుల్లోడు చిత్రాన్ని తీసేయాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.